వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడును కుదిపేస్తున్న కోయంబత్తూర్ చిన్నారి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. చిన్నారుల భద్రత ఎక్కడంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా సూలూరు ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 10 ఏళ్ల బాలిక ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం చిన్నారి మృతదేహం చెరువు సమీపంలో కనిపించడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. పోలీసుల దర్యాప్తులో బాలికపై లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లున్నట్లు సమాచారం. అత్యాచారం అనంతరం హత్య చేసి మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై ఆగ్రహంతో స్థానికులు రోడ్డెక్కారు. సూలూరు పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా నిరసనలు చేపట్టి నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. డీఎంకే, ఏఐఏడీఎంకే, బీజేపీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు సీఎం విజయ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. చట్ట వ్యవస్థ పూర్తిగా విఫలమైందంటూ ఆరోపణలు గుప్పించారు. చిన్నారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆపబోమని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనతో తమిళనాడులో మరోసారి మహిళల భద్రత అంశం హాట్ టాపిక్గా మారింది. ప్రజల్లో ఆగ్రహం రోజురోజుకు పెరుగుతుండగా ఈ కేసును ఫాస్ట్ ట్రాక్లో విచారించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.